బోల్స్ అండ్ నట్స్కి శివశక్తులతో సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా? వీడియోని చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నేటి ఆధునిక ప్రపంచం నిలబడేది చాలా వరకు నట్స్ అండ్ బోల్స్ మీదే. చిన్న చిన్న వస్తువుల నుండి పెద్ద పెద్ద యంత్రాలు, మోటార్స్, ఇంజిన్స్, బ్రిడ్జెస్, ఇండస్ట్రియల్ షెడ్స్ వరకు అన్నిట్లో వీటి పాత్ర చాలా ముఖ్యమైనది. ఇవి ఒకదానిని ఒకటి బలంగా పట్టుకొని ఉంచకపోతే ఏదీ నిలబడదు, ఏదీ పనిచేయదు. ఈ ప్రపంచంలో శివశక్తుల్లా ఇవి కూడా ఒకదానితో ఒకటి కలిసే పనిచేస్తాయి. మనం కూడా శివశక్తులను కలిపే ఆరాధిస్తాం. ఒకరు లేకుండా ఇంకొకరికి పూజ చేయం. శివశక్తుల నివాసం శ్రీచక్రం అని భావిస్తారు. శివశక్తులకు త్రికోణాలే ఎందుకు సంకేతం అంటే సృష్టిలో జరిగే ప్రతి పని 3 మౌలిక శక్తులపై ఆధారపడి ఉంటుంది. అవి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఏ పని జరగాలన్నా ముందుగా సంకల్పం అంటే ఇచ్ఛాశక్తి, దాన్ని అర్థం చేసుకునే జ్ఞానం, ఆ తరువాత దాన్ని కార్యరూపంలోకి తీసుకొని వచ్చే క్రియ అవసరం. అలాగే మన అనుభవంలో కూడా చూసేవాడు, చూడబడేది, చూపు, ఇలా అన్నీ 3తోనే లింక్ అయి ఉంటాయి. అందుకే ఈ 3 తత్వాలను సూచించడానికి త్రికోణం అత్యంత సరైన సంకేతంగా భావించారు. శ్రీచక్రంలో 4 శివ త్రికోణాలు, 5 శక్తి త్రికోణాలు కలిసి మొత్తం 43 త్రికోణాలు ఏర్పడి సృష్టిలోని పంచకృత్యాలను సూచిస్తాయి. ఇక్కడ శివశక్తులను సూచిస్తూ శక్తి త్రికోణం కిందికి, శివ త్రికోణం పైకి ఉండేలా ఒకదానిపై ఒకటి కలిసినప్పుడు షట్కోణం ఏర్పడుతుంది. శివశక్తుల ఈ 2 త్రికోణాలు కలిసినప్పుడు మొత్తం 6 పాయింట్స్ ఏర్పడతాయి. అదే 6 బిందువులు హెక్సాగాన్లోని 6 కోణాలకు సహజంగా సరిపోతాయి. అంటే బేసిక్ జామెట్రీ పరంగా కూడా ఇది మ్యాచ్ అవుతుంది. 2 త్రికోణాలను పక్క పక్కన ఉంటే వాటిని వేరువేరుగా చూస్తాం, కానీ ఒకదానిపై ఒకటి ఉంటే అవి కలిసిపోయి ఒకటే అనిపిస్తాయి. విడదీయలేని ఆ సంబంధమే శివశక్తుల సంబంధం. అందుకే షట్కోణం శివశక్తులకు ప్రతీకగా భావిస్తారు. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, దీనికి నట్స్ అండ్ బోల్స్కి సంబంధం ఏమిటా అని. నట్స్ అయినా బోల్స్ అయినా సాధారణంగా హెక్సాగాన్ షేప్లోనే ఉంటాయి. దీనికి ఒక ముఖ్యమైన ఇంజనీరింగ్ కారణం ఉంది. 6 ఫ్లాట్ సైడ్స్ ఉండటం వల్ల స్పానర్ లేదా వ్రెంచ్ లాంటి టూల్స్ బలంగా పట్టుకొని సులభంగా తిప్పగలుగుతాయి. హెక్సాగాన్లో ప్రతి సైడ్కి మధ్య 60 డిగ్రీస్ అంటే 60 డిగ్రీస్ కోణం మాత్రమే ఉండటం వల్ల తక్కువ స్థలం ఉన్న చోట కూడా బోల్ట్ని సులభంగా తిప్పవచ్చు. అలాగే ఈ ఆకారం బలాన్ని సమంగా పంచి బోల్ట్ లేదా నట్ దెబ్బతినకుండా కాపాడుతుంది. తయారీ పరంగా కూడా ఈ ఆకారం సులభంగా తయారు చేయవచ్చు మరియు తక్కువ ఖర్చుతో పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయవచ్చు. అందుకే యంత్రాలు, వాహనాలు, నిర్మాణాలు వంటి దాదాపు అన్ని పరిశ్రమల్లో ఎక్కువగా హెక్సాగానల్ నట్స్ అండ్ బోల్ట్స్ ఉపయోగిస్తారు. ఇంకా ఒక విషయం గమనించండి, నట్స్ మరియు బోల్ట్స్కు 5 లేదా 7 లేదా 8 కోణాలు కాకుండా ఎందుకు ఎక్కువగా 6 కోణాలు ఎంచుకున్నారు? 5 లేదా 7 కోణాలు ఉంటే టూల్స్కు సరైన గ్రిప్ ఇవ్వడం కష్టం అవుతుంది. 8 కోణాలు ఉంటే తయారీ ఖర్చు ఎక్కువ అవుతుంది మరియు సైడ్స్ చిన్నగా ఉండటం వల్ల టూల్ జారే అవకాశం ఉంటుంది. 4 కోణాలు ఉంటే ప్రతిసారి 90 డిగ్రీస్ తిప్పాలి. ఇది టైట్ స్పేసెస్లో కష్టం. కానీ 6 కోణాలు ఉంటే గ్రిప్ బాగుంటుంది. 60 డిగ్రీస్ తిప్పితే నెక్స్ట్ గ్రిప్ వస్తుంది. అంటే స్ట్రెంగ్త్, గ్రిప్, స్పేస్ ఎఫిషియన్సీ, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అన్నిటినీ మించి బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు అసలైన విషయం చూద్దాం. శివశక్తుల షట్కోణం అన్ని కోణాలను సమంగా తాకుతూ సహజంగా కూర్చునేది హెక్సాగాన్లో మాత్రమే. పెంటగాన్, హెప్టగాన్, ఆక్టగాన్లలో ఆ సిమెట్రీ కనిపించదు. అంటే సృష్టిలో సరైన సమతుల్యం, సరైన పట్టు రావాలంటే శివశక్తుల సమతుల్య నిర్మాణం అవసరం. సృష్టి రహస్యం, అలానే ఇంజనీరింగ్ రహస్యం కూడా సమతుల్య నిర్మాణంలోనే దాగుంటుంది. శ్రీమాత్రే నమః.